అల్సర్ ఆలస్యం. ఒకసారి భక్తుల గుంపొకటి కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికని కంచి వచ్చారు. వారంతా కన్యాకుమారి, తిరుచెందూర్, మదురై, తిరుచి, తంజావూర్, కుంభకోణం, తిరువనంతపూర్ దర్శించుకుని కంచికి వచ్చారు. అది కామాక్షి అమ్మవారికి అభిషేక సమయం కావటంతో ఇంకా ఒక గంట పట్టేటట్టు ఉంది అని నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ సమయంలో పరమాచార్య స్వామి వారిని దర్శించుకుందామని నిశ్చయించుకొని అందరూ బయలుదేరారు. ఒక్క జంట తప్ప. అతను మరొక శంకరాచార్య స్వామి వారి మఠం భక్తుడు కావడంతో పరమాచార్య స్వామి వారికి నమస్కారం పెట్టడం ఇష్టం లేక అక్కడే అమ్మవారి గుడిలోనే ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత కూడా వెళ్ళిన వారెవరూ తిరిగి రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ ఇతను కూడా శ్రీమఠంలోనికి వచ్చారు. ఆ దంపతులిద్దరూ ప్రవేశిస్తున్నప్పుడు మహాస్వామి వారు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరునికి హారతి ఇస్తున్నారు. మొత్తం పూజ పూర్తయిన తర్వాత స్వామివారు కిందకు వచ్చి అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వరుసలో అందరితో పాటు వస్తున్నాడు. ఇతని వంతు రాగానే మహాస్వామి వారు ఇతని పేరు, అతని తండ్రి గురించి, వారి గోత్రం, కేరళలో వారు కట్టుకున్న ఇల్లు, తోట గురించి అన్నీ మాట్లాడారు. ఒక కమలా పండుని స్వామివారి కడుపుపై తిప్పుతూ ఈ విషయాలన్నీ అతనితో మాట్లాడుతూ స్వామివారు దాదాపు ఒక గంట సేపు అతనితో మాట్లాడి ఆ పండుని అతనికి ప్రసాదంగా ఇచ్చారు. అతనికి కడుపులో పుండు ఉండడం వల్ల డాక్టర్ల సలహా మేరకు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఏదైనా తినాలి, లేదా కనీసం మంచి నీరైనా తాగాలి. కానీ స్వామివారితో మాట్లాడుతుండడం వల్ల అతను సమయం చూడక ఒక గంట పాటు ఏమీ తినకుండా అలాగే ఉండిపోయాడు. బయటకు రాగానే విషయం గుర్తుకు వచ్చి గబాల్న ఆ కమలా పండును తినేశాడు. అప్పటి నుండి అతని జీవితాంతం వరకు అతనికి ఎటువంటి అల్సర్ కానీ, నొప్పి కానీ లేక హాయిగా జీవించాడు. పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తుడై 2 శంకర మఠాలను సేవిస్తూ కాలం గడిపాడు.